ఎవరికెవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి, చూసే ప్రయత్నం చేయండి. ఆగస్టు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఆగస్టు 15వ తేదీ నాడు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అవుతుంది అంటని టెంపుల్ల మీద అయినా సరే, వాళ్ళ మీద అయినా సరే, వీళ్ళ మీద అయినా సరే హామీలు ఇచ్చిండు. ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ అవుతుంది అంటారని ఆ టెంపుల్ మీద ఈ టెంపుల్ మీద హామీ ఇచ్చిండు. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం మనము. నాది ఏం నుంచి వస్తాయి మాటలు? ఇంత మీరే చూస్తున్నారు కదా, ఇంత గౌరవమా, ఇంత హామీలు చేయడమా? ఆ 1000 స్తంభాల గుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల రుణమాఫీ అవుతుంది అని హామీలు ఇస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు. మీరు మరి ఎక్కడ పోయింది హామీలు అనేది? తారీఖు నాడు నేను రుణమాఫీ చేయకపోతే నేను కూడా రాజీనామా చేస్తానని మీరు కూడా అన్నారు కదా, ఎక్కడ పోయింది మరి? గింతగానమ్మా ఆ దేవుని మీద హామీలు వేసుకోము, ఈ దేవుని మీద హామీలు వేసుకోము, లాస్ట్ ఏం లేదు. మా నెత్తుల మీద హామీలు వేసుకోము, ఒకటే ఉన్నది. మా నెత్తుల మీద హామీలు వేయండి. ఏమవుతున్నది? ఉంటాం వస్తుంది వస్తాము. మీరైతే ఉన్నారు కదా, మీరైతే రైతులను కష్టపెట్టుకుంటే అయితే మీరైతే ఉన్నారు కదా. మాటలతోటి ఎంత అసలు భూబ్లాంస్ వస్తుంటాయి మాటలతోటి, ఎంత టెంపు చేస్తారంటే మాటలతోటి. అసలు ఇట్లా భూబ్లాంస్ వస్తాయి, మొత్తం బెందులు వస్తాయి, ఇక్కడ అక్కడ బెందులు వస్తాయి మొత్తం. ఇక అంత టెంపు చేస్తారు మీరు మాటలతోటి. మీరు ఒకసారి బాగా ఆలోచించండి మిత్రులారా. అసలు ఏ విధంగా నడుస్తాయి? 20 రోజులు అయింది, 20 రోజులు అయింది అనుకుంటా నాకు తెలిసి. మేబీ మరి ఎక్కడ పోయినట్లు అంటే ఆడ ఏం లేదు మిత్రులారా. ఆడ ఒక్కటే, మన రేవంత్ రెడ్డి గారు ప్రజలను గ్రిప్పులో పెట్టుకోవాలి. వాళ్ళ మాటలతోటి టెంప్ట్ చేయాలి. ఫస్ట్ మాటలతోటి టెంప్ట్ చేయాలి. టెంప్ట్ చేసి గ్రిప్పులో పెట్టుకోవాలి. ప్రజలను గ్రిప్పులో పెట్టుకుంటే ఎక్కడ పోతుంది తెలంగాణ ప్రజలు? మా ఊళ్ళే మొత్తం, నా ఊళ్ళే మొత్తం నా గ్రిప్పులో ఉంటారు. నా మాటలతోటే నేను ఏం చెప్తే అది వింటారు అన్నట్లు మాట్లాడతారు. స్టేజ్ పైన ఎక్కి మాట్లాడతారు. మీరు ఒకసారి బాగా గమనించండి. ఎంత ర్యాష్గా అయినా సరే మాట్లాడతారు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎంత ర్యాష్గా అయినా సరే మాట్లాడతారు, ఎంత డేర్గా మాట్లాడతారు, ఎంత ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు రుణమాఫీ చేస్తానా అన్నారు. ఆగస్టు 15వ తేదీ నాడు రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా రుణమాఫీ చేయలేరు. అక్కడ రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రుణమాఫీల కోసం నెత్తులు కొట్టుకుంటున్నారు. మాకు పైసలు లేవు, పంట పండించడానికి పైసలు లేవంటని నెత్తులు కొట్టుకుంటున్నారు. మరి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో? ఎక్కడ పోయినాయి రుణమాఫీ? పెట్రోల్ బంక్స్ పెట్టిరా, లేకపోతే సినిఫిల్స్